వెల్కమ్ టు VS99 న్యూస్. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల జోలికి వస్తే తాము ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సభ్యత్వ నమోదు కమిటీ చైర్మన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడ్చల్ మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపురంలోని మూసీ పరివాహక ప్రాంతాలలో పర్యటించి బాధితులతో స్థానిక సమస్యల గురించి మాట్లాడి అదే ప్రాంతంలో ఒకరోజు నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ సుందరీకరణకు అధునాతన టెక్నాలజీతో శుద్ధి చేయాలని, ఎన్టీపీసీలు, ఈటీపీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డిన, మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి, పిర్జాదిగూడ మున్సిపల్ అధ్యక్షుడు నమిలికొండ అనిల్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఒక్కరోజు నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎఫెక్ట్ అయిందా? మనకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏం కాలేదు. మందేళ్ల కింద వచ్చినటువంటి వరద వచ్చినా ఇక్కడ మాకు ఎటువంటి మందేళ్ల కింద వచ్చిన వర్షం వచ్చినా ఇక్కడ మాకు ఎటువంటి ఎఫెక్ట్ కాదు. మా పెద్దలు కూడా చెప్పినమాట. అప్పుడు ఆ వరద ఆపిన తర్వాత మీరు రిటైనర్ వాళ్ళు కట్టియండి. ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మూసి క్లీన్ చేయండి. మీ డిపిఆర్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది ప్రజలకు తెలియనియండి. మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసితులు చేయొద్దు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసన చేస్తున్నాం. మీ ఇళ్ళల్లో ఎవ్వరు కూడా కదిలియడానికి అవసరం వీలు లేదు. మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి నిర్వాసించడానికి వీలు లేదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలి, ధైర్యంగా నివసించాలి. బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మన సుదర్శన్ రెడ్డి గారు, మన పవన్ గారు, ఇక చాలామంది స్థానికులు, జంగారెడ్డి గారు, మన మహిళలు అంతా వచ్చినారు. వారి ముందే, మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం, మీరు కూడా విన్నారు. దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను, మూసి క్లీన్ చేయాల్సిందే. మూసి పక్కన ఉన్నటువంటి ఒక వందలాది మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు. ఇది అంతా కూడా మన నగరము, మన నగరాన్ని మనం కాపాడుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రిటైనర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీపీలని, ఈటీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ చేయండి. దాన్ని మీరు అందరూ కొరియా పోయొచ్చారు, వాస్తవమే. కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు, ఎస్టీపీలు మీరు చేస్తారో అది చూపెట్టండి. అది ముందు మీరు చేయండి. దాని తర్వాత మూసి బఫర్ జోన్లు, FTL మాట్లాడదాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి. కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసన చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. గుర్తు చేస్తుంది. దానికి వాళ్ళకు అంటే నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మేము పాదయాత్ర ద్వారా ఇక్కడ నైట్ ఈ కాలనీలలో ఇలా మూసి పక్కన నిద్రలు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి మా దగ్గరికి రామచంద్రరావు గారు వస్తున్నారు. అయితే దీని మీద నిజంగా మాకున్న ఇబ్బందులు మూసి ప్రక్షాళన చేయమని మేము కూడా కోరుతున్నాం. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకోవాలి. ఎందుకంటే బఫర్ జోన్ పేరిట ఈరోజు నది ఏదైతే పారుతూ ఉందో దానికి ఒక దగ్గర 50 మీటర్లు ఉంది, ఒక దగ్గర 100 మీటర్లు ఉంది, ఒక దగ్గర 200 మీటర్లు, 500 మీటర్ల వరకు ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాము, లేకపోతే ఇండ్లు డిస్మెటల్ చేస్తామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు నీరు ఇంతకుముందుకు పారిన అంటే 100 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ దాకా పారిందో అక్కడ దాకా మీరు నిజంగా ఇండ్లు ఉంటే తీసేయమంటున్నాం. కానీ ఈరోజు కిలోమీటర్ల మేర దూరం దాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని కూడా డిస్మెటల్ చేస్తుంటే మాత్రం ఊరుకునేది లేదు. బీజేపీ పార్టీ క్లియర్గా చెప్తుంది. ఈరోజు పర్యావరణానికి అంటే చేయడంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ సాధ్యమని గతంలో నిరూపణలు జరిగింది. ఈరోజు అన్ని నదులు కూడా ప్రక్షాళన చేసిన ఘనత కూడా బీజేపీ పార్టీకి ఉంటుంది. కాబట్టి మీడియా ద్వారా చెప్తున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల మీద ప్రేమతోనో లేకపోతే మూసీ నది మీద ప్రేమతోనో చేస్తలేదు. తన సొంత లాభం కోసం ఈరోజు ప్రక్షాళన పేరు మీద లక్షల కోట్లు ఈరోజు గతంలో ప్రభుత్వం ఎట్లయితే ప్రజల సొమ్మును మింగిందో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల తరఫున ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రాంతంలో నిజంగా ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలుగా ఈరోజు పశువులకు ఈరోజు ఇండ్లు కూడా ఇటు ఏసీలు కానీ ఇవన్నీ
నష్టపోతున్నారు. ఇక్కడ రైతులు ఈరోజు నిజంగా మత్స్యకారులు ఈరోజు అన్ని రకాల ప్రజలు ఈరోజు నష్టపోతున్నారు మా ప్రాంతంలో. అయితే వీళ్ళ పక్షాన ఒకటే కోరుతున్నాం, నీకు చేతనైతే దాదాపుగా 10,000 కోట్లు ఖర్చు అవుతుండొచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం. చేతనైతే అది పెట్టి నిజంగా మంచినీరు అందించే విధంగా నువ్వు కృషి చేయాలి. కానీ ఇలా ప్రజలను భయపెట్టించి, ముఖ్యంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమనుకుంటుందంటే ఈ సిట్టింగ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో మాకు పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పి, ఈరోజు మా పార్టీకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలవలేదని చెప్పి ప్రజలపై కక్ష తీసుకునే విధంగా ఈరోజు ఈ మూసీ పర్యాటక ప్రాంతంలో ఈరోజు ప్రక్షాళన పేరు మీద భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తున్నాను, నిజంగా ఇక్కడ ఒకసారి పాదయాత్ర చేసి ఇక్కడున్న సమస్యలను, ఇక్కడున్న ఇబ్బందులని తెలుసుకోవాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో నాయకులు ఇక్కడ సందర్శించి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ప్రజలతో వసించి వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రజలు కష్టాలు భరిస్తున్నారో అవి తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక లాంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేది సూచన కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మూసీ దగ్గర పడుకోండి, అక్కడ నిద్రించండి అని చెప్పడం జరిగింది. మరి వారు చెప్పిన ప్రకారమే ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మన వెనకనే మూసీ ఉన్నది. చూశారు, మీరు కూడా చూశారు, మీడియా వాళ్ళు చూశారు. ఇక్కడ వసిస్తున్నటువంటి ఒక మహిళలకు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీ ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి దీన్ని లైనింగ్ పెట్టారు. వారు చెప్పిన గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది ఈ ప్లాట్ ఓనర్సు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు, వాళ్ళు చూసిన విషయాలు, ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్లు పైకి దాకా రాలేదు, అక్కడికి చేరిపోయేది. అంతకుముందు మొత్తం అటు పీజాది కూడా గతంలో 21లో వచ్చినటువంటి వరదలకు మునిగినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఒక చుక్క నీళ్ళు కూడా పైకి రాలేదు. మరి అటువంటి ఒక నేపథ్యంలో మరి మూసీ ఏదైతే ప్రక్షాళన చేసేది ఉందో, క్లీనింగ్ చేసేది ఉందో దానికి బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ గతంలో నివసిస్తున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉన్నారో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని మున్సిపాలిటీయే సివరేజ్ లైన్ వేసేది ఇక్కడ మేము చూసి దాని మీద నించున్నాం. మనం ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు, మనకు మున్సిపల్ నెంబర్ వచ్చినాయి, ఎలక్ట్రల్ వచ్చినాయి, ఎలక్ట్రల్ లిస్ట్లో వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా చేయించుకున్న ఎల్ఆర్ఎస్ కూడా అయినాయి, మళ్ళీ లోన్స్ ఇచ్చారు, బ్యాంక్ లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఎందుకు భయప్రాంతం చేస్తున్నారు నాకు అదే అర్థం కావట్లేదు. మీరు మూసి క్లీన్ చేయండి. ఈరోజు సాంకేతికమైనటువంటి ఒక ప్రగతి జరిగింది. రీటైనర్ వాళ్ళతోని మీరు క్లీన్ చేసుకొని నది ప్రవాహాన్ని మీరు మార్చండి. గతంలో 600 కోట్లతోని కేంద్ర ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మాణం చేస్తే మీరు దాన్ని మార్చి ఈటీపీ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. చెరువుల్లో నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది చెరువును రక్షించండి అని చెప్పి. అటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మీరు ఎస్టీపీలు ఈటీపీలు ఏదో ఉన్నాయో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఏ ఎస్టీపీ ఏ ఈటీపీ కూడా సిటీలో పనిచేయట్లేదు. అవన్నీ కూడా క్లీన్ వెళ్ళి వాటర్ అంతా కూడా దీంట్లో మీరు అక్కడ క్లీన్ చేస్తే మూసి క్లీన్ అవుతుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు మూసినే క్లీన్ చేస్తా అంటే మొత్తం హైదరాబాద్ సీవరేజ్ అంతా కూడా